కులం పేరు తీసుకొచ్చి ఇక్కడ విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. మెసేజెస్ వైసీపీ తరఫు నుంచి కులాల పేరు తీసుకొచ్చి ట్రోల్ చేస్తూ ఉన్నారు. అంతకుముందు ఇదే కులానికి సంబంధించిన వ్యక్తికి టీడీపీ సీట్ ఇస్తే దగ్గరుండి ఆ 2 కుటుంబాలు ఓడించిన మాట వాస్తవం కాదా? అది ఒకటి. తర్వాత ఇక్కడ పద్మశాలి కళ్యాణ మండపాలు ఉన్నాయి. ఆ కళ్యాణ మండపాల్లో ఈ 2 కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు పెత్తనం చేస్తూ ఉన్నారు. ఆ పెత్తనం ఎక్కడి దాకా వెళ్ళింది? డోనర్స్గా ఒక పద్మశాలిలు ఆ కళ్యాణ మండపాన్ని కట్టడానికి డోనర్స్గా ఉన్న వాళ్ళ పేర్లు కూడా లేకుండా ఏ పద్మశాలి కుటుంబాలు హైలైట్ అవ్వకూడదు మేం తప్ప అన్న చందాగా ఆ కళ్యాణ మండపాలు ఈ 2 కుటుంబాలు నడుపుతున్నమాట వాస్తవం కాదా? మంగళగిరిలో మీ కుటుంబాలు ఎదురుగున్న ఉన్న రోడ్లు తప్ప ఎప్పుడైనా ఎక్కడైనా ఒక్క రోడ్ అన్నా వేశారా? మీరు అధికారంలో ఉన్నప్పుడు, మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడైనా సరే, ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడైనా సరే, మినిస్టర్లుగా ఉన్నప్పుడు మీ ఇంటి ఎదురుగుండా రోడ్డు తప్ప ఎక్కడైనా కనీసం రోడ్లైనా వేయటానికి ముందుకొచ్చారా? సర్వశిక్ష అభియాన్ కింద ఎన్ని అరాచకాలు చేశారో ఈ కుటుంబాలు పద్మశాలీలందరికీ కూడా తెలుసు అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఆటో క్లబ్ కరకట్ట రోడ్ ఈ రోజుకి ఎందుకు వెయ్యలేదో ఆ కుటుంబాలకి వాస్తవాలు తెలుసు. పటేల్ కంపెనీ అనే కంపెనీలని వీళ్ళని పీక్కు తిని కమిషన్లు అడిగేసరికి వాళ్ళు పారిపోయారనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. టీటీడీ లెటర్లు కూడా అమ్ముకున్న కుటుంబాలు. అదేవిధంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి అందరి ఆస్తులు తీసుకొని తాకట్టు పెట్టుకోవాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు మొట్టమొదట గొంతు విప్పింది నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు. మనం తరతరాలుగా ఈ ఆస్తులు సంపాదించుకున్న ఆస్తుల్ని అతనికి దారాదత్తం చెయ్యాలి అని హుకుం జారీ చేస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని ఏ రోజైనా ఒక ప్రెస్ మీట్ పెట్టైనా సరే ఒక్క మాట మాట్లాడారా ఈ కుటుంబాలు? తర్వాత ఒక సిఐ ఇక్కడ ఉన్న ప్రతి పద్మశాలి కుటుంబాన్ని చీడ పురుగుల్లాగా చూసి వేధించుకొని ఎమ్మడబడి వేధించుకు తిన్నాడు. ఆ సిఐ ఆ రకంగా పద్మశాలి కుటుంబాలందరినీ అన్ని రకాలుగా నాశనం చేసి వేధించుకు తింటున్నప్పుడు ఈ 2 కుటుంబాలు, ఈ కుటుంబాలు ఎవరైతే ఇప్పుడు నిలబడ్డారో వాళ్ళు ఏ రోజైనా పద్మశాలికి అండగా నిలబడి ఆ సిఐని నిలదీసే పరిస్థితి ఉన్నా కూడా ఏ రోజన్నా నిలదీశారా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నా. ఇక్కడ ఏ పద్మశాలినైనా ఈ 2 కుటుంబాలు, ఏ నాయకుడు పద్మశాలి ఎవరినైనా సరే ఎదుగుతుంటే తొక్కేశారే తప్ప ఏ రోజన్నా ఎవరినైనా ఎంకరేజ్ చేయడం జరిగిందా? అలాగే ఇవన్నీ కూడా వాళ్ళు ఏదన్నా మాట్లాడితే నేను పానకాల నరసింహస్వామి సాక్షిగా చర్చకు సిద్ధం. వారు సిద్ధమా అని నేను అడుగుతాను.